నేను మీకు ఇప్పుడు 775 మోటార్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి 6 వోల్ట్స్ డీసీ నుంచి 20 వోల్ట్స్ డీసీ వరకు మనం ఇచ్చుకోవచ్చు. అలాగే దీనికి యాంపేర్ విషయానికి వస్తే 1.2 యాంపేర్ మాట. ఇది 2 యాంపేర్ ఎస్ఎంపిఎస్ కానీ 2 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఇచ్చుకోవచ్చు. అలాగే దీనికి మౌంటింగ్ స్క్రూ సైజు M4 స్క్రూస్ మాట. చూసారు కదా, ఇక్కడ ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇక్కడ దీనికి M4 స్క్రూస్ ఇవ్వాలి. ఈ షాఫ్ట్ ఏమో 5mm షాఫ్ట్ మాట. ఇది 775 మోటార్ డ్రిల్ చెక్ సెట్ మాట. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఇది మాట. ఇది మోటార్ బిగించాలి. ఇలా ఉంది కదా, ఇలా కనిపిస్తుంది కదా. దీన్ని ఇలాగా పెడదాం. ఇలా వెళ్ళింది కదా. ఇప్పుడు దీన్ని టైట్ చేద్దాం అన్నమాట. పెట్టి టైట్ చేద్దాం. పెట్టి ఇలా టైట్ చేస్తే ఇది 1.5 mm డ్రిల్ బిట్ మాట. ఇది ఇందులో పెడతామాట. మోటార్ ఉంది కదా, మోటార్ దీంట్లో ఇలా పెట్టి ఇలా ఉంది కదా, ఇదే పెట్టి టైట్ చేద్దాం కొంచెం. ఈ p.c.b మీద మనం డ్రిల్లింగ్ అన్నది చేద్దాం అట్లా. ఈసారి ఇక్కడ వేద్దాం. డ్రిల్ అయిపోయింది. ఈసారి ఇక్కడ వేద్దాం, దీని పక్కనే. చూసారా, లోపల ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ ఉంది. అంటే మోటార్ హీట్ ఎక్కకుండా మోటార్ లోపల ఇంటర్నల్గా కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది అన్నమాట. ఇది బ్రష్ టైప్ మోటార్ అన్నమాట. చూడండి, మోటార్ బాగా స్లో అవుతుంది కదా. ఇక్కడ ఈ మోటార్ మౌంట్ చేసుకోవడానికి మనకి 4mm స్క్రూస్ ఉపయోగించవచ్చు. 4mm అవి స్క్రూస్. 4mm స్క్రూస్ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట.
మోటార్ని మౌంట్ చేసుకోవడానికి. ఇది 4 mm, ఇది 4 mm. లోపల ఇంటర్నల్గా మనకి కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ చూడండి ఎలా తిరుగుతుందో. ఇది 20 volts వరకు ఇచ్చుకోవచ్చు. దీనికి మోటార్కి 20 volts పవర్ సప్లై వరకు, 6 volts నుంచి 20 volts వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డ్రిల్ చేద్దాం మనం. చూడండి డ్రిల్ అయిపోయింది. చూసారా డ్రిల్ అయిపోయింది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.